వార్తా టీవీ ఛానల్ ద్వారా వాక్యం వింటున్న మీ అందరికీ ప్రభు పేరిట వందనములు. ప్రియులారా, గత 37 సంవత్సరముల క్రితం కీర్తిశేషులు అపోస్తలులు అన్నే దానియేలు గారి ద్వారా మెస్సియా పెంతెకోస్తు సంఘం స్థాపించి అనేక మంది సేవకులను తయారు చేసి పలు విధములైన దైవ కార్యక్రమములను జరిగించుటకు దేవుడు కృప చూపారు. ఈ సహవాసం తరపున దైవజనులు పాస్టర్ కె సమయల్ గారిని, వారి కుమారుడు బ్రదర్ కె అభిషేకం గారిని దేవుని పరిచర్యలో వాడుకుంటున్నారు. ఎన్నో దినముల ప్రార్థనా ఫలితంగా ఆత్మీయ సహోదరి సహోదరుల ప్రోత్సాహంతోనూ టీవీలో కూడా విడువని దేవుడు అను ఈ కార్యక్రమం ద్వారా అనేక మందికి స్వార్థను అందించుటకు దేవుడు ద్వారము తెరిచినందుకు వందనములు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో దైవజనుల ద్వారా వాక్యాన్ని వినే ముందు ఒక మధురమైన గీతాన్ని విందాం. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో విడువని దేవుడు అనే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ మా వందనములు. నిన్ను ఏమాత్రమును విడువను, ఎన్నడూనూ కూడా ఎడబాయను అని మన ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిస్తున్నారు. అటువంటి విడువని దేవుని కృప మీ అందరికీ తోడయుడునుగాక.
దేవునికి స్తోత్రములు. సువార్త టీవీ ద్వారా విడువని దేవుడు అనే ఈ ప్రత్యేకమైన కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు. ప్రియులారా, ఎన్నో దినాల ప్రార్థన ఫలితంగా దేవుడు మీ ముందుకు ఇలా తన సువార్తను ప్రకటించుటకు తెరిచిన ద్వారాన్ని బట్టి దేవునికి మరోసారి వందనాలు. ఈ సమయంలో మరి దేవుని యొక్క లేఖన భాగంలో నుండి ఒక ప్రత్యేకమైన వాక్యాన్ని మీకు అందించాలని దేవుని ప్రేరణతో ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడటం జరిగింది. దాని పేరేమిటి అని అంటే జమ్ము పెట్టి ప్రభువైన యేసుక్రీస్తు. దానికి రుజువుగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నందు నిర్గమాకాండము 2వ అధ్యాయం మొదటి 4 వచనాలు చదువుకున్నప్పుడు, లేవి వంశస్థుడు ఒకడు వెళ్లి లేవి కుమార్తెను వివాహం చేసుకున్నాడు. ఆ స్త్రీ గర్భవతి కుమారుని కన్నది. ఆ కుమారుడు సుందరుడై ఉండుట చూచి వానిని 3 నెలలు దాచెను. తరువాత ఆమె వాణ్ణి దాచలేక వాని కొరకు జమ్ము పెట్టి ఒకటి సిద్ధపరిచెను అన్న మాటలు అక్కడ మనకు కనబడతాయి. ప్రియులారా, ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే ఒక స్త్రీ వివాహము చేసుకున్నది. వివాహము చేసుకుని దేవుని యొక్క మహాకృపను బట్టి గర్భము తెరవబడి ఒక కుమారునికి కూడా జన్మనిచ్చింది. అయితే ఏ కుటుంబంలోనైనా ఒక కుమారుడు లేక కుమార్తె జన్మించింది అని అంటే ఆ కుటుంబము ఎంతో ఆనందముతో సంతోషముతో ఒక పండుగ వంటి వాతావరణం కనపడుతుంది. కానీ చదవబడిన వాక్యాన్ని మనం ఆలోచన చేస్తే ఆ జన్మనిచ్చిన తల్లి ఒక ఆందోళనలోనూ ఒక చింతలోనూ ఏదో ఒక దుఃఖం వంటి పరిస్థితుల్లో ఉన్నట్లుగా మనకు అర్థమవుతా ఉన్నది. ప్రియులారా, కారణం ఏమిటి? ఒకవేళ పుట్టిన కుమారుడు ఏమైనా అందవిహీనుడిగా ఉన్నాడా? ఆలోచన చేస్తే బైబిల్ ఇలా సెలవిస్తూ ఉంది, పుట్టిన కుమారుడు సుందరుడిగా ఉన్నాడని. మరి సుందరుడిగా ఉంటే ఎందుకు ఆమె ఆందోళన చెందాలి? పోనీ ఒకవేళ అంగవైకల్యం కలిగిన వాడా? అతడు అంగవైకల్యం కూడా లేదే, చక్కగా అన్ని అవయవాలు దేవుని మహాకృపను బట్టి చక్కగా కలిగి ఉన్నాడు. మరి అంగవైకల్యం లేనప్పుడు కూడా ఎందుకు బాధపడాలి? ఒకవేళ నేటి కాలంలో పరిస్థితులను బట్టి చూస్తుంటే ప్రభునందు ప్రియులారా, ఎవరన్నా ఒక స్త్రీ గర్భము ధరించి ఆడ శిశువును జన్మిస్తే అయ్యో ఆడపిల్ల పుట్టిందని వేదన చెందుతా. పోనీ ఆ తల్లి వేదన ఆందోళన చెందటానికి ఆమె జన్మనిచ్చింది ఒక ఆడ శిశువు కాదు కదా, ఒక మగ శిశువుకే జన్మనిచ్చింది. ప్రియులారా, కారణాలు మనం ఆలోచన చేస్తుంటే ఆ తల్లి ఆందోళన చెందటానికి అక్కడ స్పెసిఫిక్ రీజన్ అంటూ మనకు స్పష్టంగా కనబడతల్లా. అయినా ఈ వచ్చిన లెక్క ఆంతర్యం ఆ తల్లి ఎంతో వేదన ఆందోళన కలిగి జీవిస్తుంది. కారణం ఏమిటని ఆత్మ సంబంధంగా ఆలోచన చేస్తే ఆ కుమారుడికి ఒక ఆపద శత్రువు ద్వారా పొంచి ఉన్నది. ఆ శత్రువు చేతుల నుండి నా కుమారుడు తప్పించబడాలి. ఆ శత్రువు చేతిలో నా కుమారుడు యొక్క జీవితం ఆత్మ సంబంధంగాను భౌతికంగాను నష్టానికి గురి కాకూడదు. ఎలా నా కుమారుడు నా శత్రువు చేతుల నుండి తప్పించాలా అన్న ఒక ఆందోళన ఆ దినాల్లో ఆ తల్లి కలిగి ఉన్నట్లుగా ఈ బైబిల్లో మొదటి 4 వచనాలను బట్టి మనకు అర్థమవుతా ఉన్నది. ప్రియులారా, ఈ వాక్య భాగ ప్రకారంగా మనం ఆలోచన చేస్తే మనల్ని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు కూడా ఈ రోజున ప్రజలమైన మన జీవితాల్లో ఒక ఆందోళన కలిగి ఉన్నాడు. దేవుడు కూడా ప్రజలమైన మన విషయమై ఒక చింతను కలిగి ఉన్నాడు. నిజమా? బైబిల్లో ఎక్కడైనా ఉన్నదా? దేవుడు అయ్యుండి కూడా మన విషయమే చింతిస్తున్నాడు, మనల్ని బట్టి ఆయన ఒక విధమైన బాధ ఆందోళన కలిగి ఉన్నాడా? నిజంగా బైబిల్ ఎక్కడన్నా ఉన్నదా అని ఆలోచన చేస్తే పేతురు తను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో ఇలా అంటాడు, మనలను గురించి దేవుడు చింతిస్తా ఉన్నాడు. అంటే ఈ వాక్య భాగ ప్రకారంగా పేతురు ఏమని సెలవిస్తున్నాడు అనంటే దేవుడు మన విషయమే చింతిస్తున్నాడు. ఎందుకు దేవుడు మన విషయమే చింతిస్తున్నాడు అనంటే దేవుని పోలికలో సృష్టించబడిన మనుషులమైన మనకు కూడా ఒక శత్రువు ఉన్నాడు. ఆ శత్రువు పేరు బైబిల్ ప్రకారంగా అపవాది లేక సాతానుడు. ఇప్పుడు వీడు దేవుని పోలికలో సృష్టించబడిన మనుషులమైన మనలను మానవులమైన మనలను పాడు చేయాలని, ఆత్మ సంబంధంగాను భౌతికంగాను నష్టానికి గురి చేయాలని వాడు ప్రయత్నిస్తా ఉన్నాడు. అందుకే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో దేవుడు అనేక చోట్ల ఆ శత్రువు గురించి వివరిస్తూ మీరు జాగ్రత్తగా ఉండండి అనేసి హెచ్చరిక చేస్తా ఉన్నాడు. ఉదాహరణకు ప్రభువైన యేసుక్రీస్తు వారు శరీరధారిగా జీవించిన కాలంలో మార్కు శుభవార్త 13వ అధ్యాయం 22వ వచనంలోను, అలాగే అపోస్తలుడైన పేతురు తను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలోను, అలాగే ఆత్మవశుడైన యోహాను కూడా తను రాసిన ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 12వ వచనం. అంటే ఇప్పుడు నేను చెప్పిన ఈ 3 రిఫరెన్సుల్లో మనం ఆలోచన చేస్తే అపవాది గర్జించు సింహం వల్లే ఎవరిని మినుగుందనాను చూస్తా ఉన్నదంటాడు. అలాగే వాడి సమయం కొంచెమేనని ఎవరినైనా సరే పాడు చేయాలనేసి వాడు అటు ఇటు తిరుగులాడుతూ ఉన్నాడు అని ఈ రిఫరెన్స్ లో ఉన్నది ప్రియులారా. అలాగే ఏర్పరచబడిన వారిని సైతం కూడా వాడు పడద్రోయాలి, నాశనానికి నష్టానికి గురి చేయాలని వాడు తిరుగుతున్నట్లుగా నేను చెప్పిన ఈ రిఫరెన్స్ లో దేవుడు స్పష్టంగా వ్రాయించి ఉంచాడు. అయితే ప్రభునందు ప్రియులారా, మరి ఇటువంటి విరోధి చేతిలో మనం పడకుండా తప్పించబడాలంటే ఎలా? మన సొంత ప్రయత్నాలతో విరోధి అనబడే సాతాను చేతుల నుండి మనం తప్పించబడలేం.
ఉదాహరణకు మన మూలవాక్యముగా నిర్గమకాండం 2వ అధ్యాయంలో ఆ కుమారుని కాపాడటానికి తల్లి 3 నెలలు సొంత ప్రయత్నం చేసింది. కానీ ఆ 3 నెలల సొంత ప్రయత్నంతో ఆ కుమారుని దాచలేక కాపాడలేక చివరికి ఒక మంచి నిర్ణయానికి వచ్చింది ప్రియులారా. ఆ నిర్ణయం ఏమిటి అని అంటే, ఒక పెట్టెను తయారు చేసి ఆ పెట్టెలో నా కుమారుని పెట్టి ఆ శత్రువు చేతుల నుండి కాపాడాలి అన్న ఒక నిర్ణయానికి వచ్చింది. అలాగే నేడు కూడా ప్రభునందు ప్రియులారా, ఈ వాక్యం వింటున్న మన జీవితాలు కూడా శత్రువైన అపవాది చేతిలో పడి నాశనం అవ్వకుండా, నష్టానికి గురి కాకుండా ఉండాలి అని అంటే మనకు కూడా ఒక జమ్ము పెట్టి అవసరం. అదేంటండి జమ్ము పెట్టి కావాలంటారు అంటే, ఇప్పుడు మనం కార్పెంటర్ను పిలిపించి ఒక పెట్టెను మన సైజులో తయారు చేసుకున్న దాంట్లో దాక్కోవాలా అని మీరు ఆలోచిస్తున్నారేమో. అంటే అక్షరికంగా కార్పెంటర్తో ఒక పెట్టి తయారు చేస్తే దాంట్లో దాక్కుంటామని కాదు, కానీ ఆత్మ సంబంధంగా దేవుడు శత్రువైన అపవాది చేతిలో పడకుండా మన కొరకు ఒక జమ్ము పెట్టిని సిద్ధపరిచారు. ఆ జమ్ము పెట్టే ప్రభువైన యేసుక్రీస్తుకే సాదృశ్యం. ప్రైజ్ ది లార్డ్. ప్రభువునందు ప్రియులారా, ఈ ప్రభువైన యేసుక్రీస్తే ఈ రోజున శత్రువైన అపవాది చేతుల నుండి మనల్ని కాపాడటానికి జమ్ము పెట్టి కంటే శ్రేష్టమైన భద్రతగా, ఆశ్రయముగా, విడువని దేవుడిగా మనకు కనబడతా ఉన్నాడు. ప్రభువునందు ప్రియులారా, ఈ వాక్యం వింటున్న నీకు ఒక డౌట్ వస్తా ఉన్నది. ఏమండి యేసుక్రీస్తుని జమ్ము పెట్టితో పోల్చొచ్చా? ఇదెక్కడ విడ్డూరం అని ఆలోచన చేస్తున్నామేమో. కానీ నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను. భౌతికంగా ఒక పెట్టెను లేక ఒక జమ్ము పెట్టెను తయారు చేయాలి అని అంటే చెట్టుకి ఏమవ్వాలంటే పొలుగు దెబ్బలు లేక గొడ్డలి దెబ్బలు పడాలి ప్రియులారా. అలాగే దానికి రంపపు కోతలు పడాలి ప్రియులారా. అలాగే ఒక పెట్టె తయారు చేయబడాలి అని అంటే ఆ చెక్కకు సుత్తి దెబ్బలు, అలాగే మేకుల చేత గుచ్చబడాలి. అలాగా ఎన్నో గొడ్డలి దెబ్బలు, రంపపు కోతలు, సుత్తి దెబ్బలు, మేకులనే వాటి చేత గుచ్చబడటంతో తయారయ్యేదే జమ్ము పెట్టి. అలాగే ప్రభువునందు ప్రియులారా, ఆత్మ సంబంధి ఈ జమ్ము పెట్టి యేసుక్రీస్తు సాదృశ్యం. ఎలా చెప్పగలుగుతాము అనంటే, యేసుక్రీస్తు కూడా మన కొరకు కలువరి సిలువలో ఆయన బలమైన దెబ్బలు తిన్నారు. ఆయన మన కొరకు మేకులతో గుచ్చబడ్డాడు. ఆయన మన కొరకు కొరడాలని భయంకరమైన ప్రభువునందు ప్రియులారా దెబ్బలు ఆయన తిన్నాడు. ఇదంతా ఎందుకని ఆయన కలువరి సిలువలో చేశాడు అనంటే, ఆయన పోలికలో సృష్టించిన నీవు నేను శత్రువైన అపవాది చేతిలో పడి నాశనానికి, నష్టానికి గురవటం ఆయనకి ఇష్టము లేక మౌనంగా మన కొరకు అన్ని దెబ్బలు సహిస్తూ ఒక జమ్ము పెట్టేలాగా మారిపోయాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రభువునందు ప్రియులారా, ఇప్పుడు ఇటువంటి జమ్ము పెట్టేలాగా తయారైపోయిన యేసుక్రీస్తులో మనం దాగి ఉంటే నిశ్చయముగా మనకు భద్రత, నిశ్చయముగా మనకు క్షేమము, మనకు నెమ్మది అనేసే కార్యక్రమం ద్వారా దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. అయితే నేటి కాలంలో శత్రువైన అపవాది ఏ రూపంలో ప్రజల మీద దాడి చేస్తా ఉన్నాడు గమనించండి ప్రియులారా. శత్రువైన అపవాది డైరెక్ట్ గా ఒక ఆకారంలో వస్తే వాడిని మనం ఎలాగైనా జయించగలుగుతాం. కానీ నేటి కాలంలో శత్రువైన అపవాది ఒక ఆకృతిలోనో లేక ఒక పోలికలోనో వాడు రాటల్లా. నేటి కాలంలో దేవుని ప్రజలమైన మన మీద సాతానుడు 3 భయంకరమైన స్వభావాల రూపంలో వస్తా ఉన్నా. ఇప్పుడు వాడు ఏ రూపంలో వచ్చినా మనం వాడి చేతుల్లో పడకుండా క్షేమంగా ఉండాలి అని అంటే మన ఆశ్రయదుర్గము లేదా మనకు క్షేమానికి కారణంగా ఉన్న జమ్ము పెట్టి కంటే శ్రేష్ఠుడైన యేసుక్రీస్తులో మనం దాగి ఉండాలి. ఇంతకు ఏ రూపాల్లో శత్రువు మన మీద దాడి చేస్తా ఉన్నాడు మొట్టమొదట మనం ఆలోచన చేస్తే ఆ నిర్గమాకాండంలోనే ఆ తల్లిని అడుగుదాం. అమ్మా, శత్రువు యొక్క ఆపద మీ కుమారుని మీద పొంచి ఉన్నది అంటున్నాడు. ఏ రూపంలో శత్రువు మీ కుమారుడి మీద దాడి చేస్తున్నాడు అని అంటే మొదటి రూపాన్ని ఆ నిర్గమాకాండం 1వ అధ్యాయము 10వ వచనం ప్రకారంగా ఆలోచన చేస్తే ఆ 10వ వచనంలో ఎలా ఉన్నది ప్రియులారా? ఫరో వారు విస్తరింపకుండునట్లు మనము వారి ఎడల యుక్తిగా జరిగించుదుము అని ఉంటది ప్రియులారా. అంటే నేటి కాలంలోనే ఆ కాలంలో మోషేను లేక ఆ కుమారుని కూడా పాడు చేయడానికి శత్రువైన అపవాది మొట్టమొదట ఏ స్వభావాల రూపంలో వస్తున్నాడో తెలుసా? యుక్తి అనే స్వభావంలో వస్తున్నా ప్రియులారా. యుక్తి అనే దానికి బైబిల్ భాష ప్రకారం మరొక అర్థం ఏమిటి అనంటే పాప స్వభావాల రూపంలో వస్తున్నాడు. కనుక ఆ తల్లి ఏం చేసింది అనంటే, పాప స్వభావాల రూపంలో వస్తున్న శత్రువు నా కుమారుని తాకకూడదు అంటే నా కుమారుడు పరిశుద్ధుడిగా ఉండాలి, కనుక వాడిని నేను ఎలా చేస్తే క్షేమంగా ఉంటాడు అని సొంత ప్రయత్నం చేసింది. కానీ ఆ సొంత ఆలోచన ప్రకారం పాప స్వభావంలో పడకుండా తన కుమారుని ఆపలేకపోయింది. అందుకే చివరిగా జమ్ము పెట్టిన ఆశ్రయించి సాతానుడు లేక విరోధి ప్రయత్నిస్తా ఉన్న ఆ పాప స్వభావాలలో పడకుండా తన కుమారుని పరిశుద్ధుడిగా కాపాడి